ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతః అజాడ్యం వాక్తత్వం చ హనుమస్మరణద్భవేత్. భక్త మహాశైలకు తెలియజేయనిదేమనగా 7/9/2025 ఆదివారం రోజున రాత్రి 9:56 రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణము భారతదేశమంతటా సంపూర్ణంగా కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గ్రహణ సమయం లోపల తమ యొక్క ఆరాధ్య దేవ ఇష్టదేవం యొక్క జపమంత్రాలను జపించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణ సమయం రాత్రి 9:50 స్పర్శకాలం ప్రారంభమవి నిమినకాలం 10:59 ఉంటుంది. మధ్యకాలము 11:41 అలాగే మోక్షకాలము 1:26 అవుతుంది. ఈ గ్రహణ వేద 3:30 వరకు ఉంటుంది. ఈ యొక్క గ్రహణ సమయం లోపల ఆచరించేటువంటి నియమాలు: గర్భిణీ స్త్రీలు విశ్రాంతిగా ఎక్కడా కూడా ఆ యొక్క చంద్రుని యొక్క కాంతి పడినటువంటి స్థలంలో ఉండవలసిందిగా కోరుచున్నాం. మలమూత్ర విసర్జన చేయరాదు. ఉపాసకులు చంద్రగ్రహణానికి ముందుగా 9 గంటల ముందు నుంచే అన్నపానీయాలు తీసుకోరాదు. సాధారణ వ్యక్తులు గ్రహణానికి ముందు సమయంలో అనగా సాయంకాలము 6 గంటలలోపు తీసుకోవచ్చు. మరి పిల్లలు అనారోగ్యమైనటువంటి వారు రాత్రి 9 గంటలలోపు వారి వరకు అన్నపానీయాలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితిలో నీళ్లు మాత్రం తాగవచ్చు. అలాగే ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి ధనలాభం ఉంటుంది. వృషభం వెద, మిథునం చింత, కర్కాటకం సౌఖ్యం, సింహం శ్రీ కష్టం, కన్యాకు అతి కష్టం, తులారాశి వారికి మాననాశనం, వృచ్చిక రాశి వారికి సుఖము, ధనుస్సు రాశి వారికి లాభము, మకరానికి వ్యయము, కుంభరాశి వారికి ఘాత, మీనరాశి వారికి హాని. ఈ యొక్క గ్రహణము శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో సంభవిస్తుంది. కాన కుంభ మీనరాశి వారు ఈ యొక్క గ్రహణ దోష పీడా పరిహారార్థం చంద్రుని యొక్క వెండి ప్రతిమ, పాలు, బియ్యము, రావుగ్రహాది ధాన్యమైనటువంటి మినుములను సద్బ్రాహ్మణునికి వస్త్ర సహితంగా దానమిచ్చి గ్రహణ దోష పరిహారాలు చేసుకొని ఆ తర్వాత శివునికి శక్తానుసారంగా రుద్రాభిషేకాలు చేసుకొని గ్రహదోష నివారణ పొందగలరని తెలియజేయడం జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సన్మంగళాని భవంతు. జై